ఇద్దరు అమ్మాయిలను పటాయించాడని చెప్పి నువ్వే అంటున్నావు. అవును సార్. అలాంటి పటాయించిన నువ్వెందుకు నీ చెంతను పెట్టుకున్నాడు? ఎప్పటికైనా వద్దు అంటే కూడా చేయి కోసుకోవటం, ఇంటికి వచ్చి చేయి ఉండడం. కోసుకుంటాడా? ఇలా కోసుకుంటాడా? ఇద్దరికి ఎలా పరిచయం? మా అత్తగారు ఆవరిస్తుంది మేడం, మా చుట్టాల అబ్బాయి ఇంటికి వచ్చి పిల్లగాళ్ళని స్కూల్ కాడికి తీసుకుపోవడం. నేను నాకు అసలు తెలియట్లా 25 ఆంటీని ఆ పిల్లోడు ఎట్లా లవ్ చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఆ సీన్ ఇమాజినేషన్ కూడా. వాడు అదే పని మీద ఉండేవాడు అంటే కదా మేడం. ఎందుకంటే 18 ముందే ఒక భర్త ఉన్న పిల్లలు ఉన్న అమ్మాయిని తీసుకుపోయి అక్కడ కూడా? వచ్చిండు. అవును మేడం. ఆ పోయి వచ్చిన తర్వాతనే నేను అది విషయం కూడా నాకు తెలియదు. వాళ్ళ అమ్మోళ్ళు నా కాడికి నమ్మశక్యంగా అనిపించట్లేదమ్మా. 12 సంవత్సరాలు కేవలం నీతోనే ఉన్నాడా వాడు? నాతోటే కేవలం నాతోటే ఇంకెక్కడ డైవర్షన్ లేదా? లేదు సార్. నువ్వు గంతలు మీరు కట్టుకున్నావు. ముగ్గురు లేదు పిల్లలు సార్. అమ్మా, ఒక ఇంట్లో నువ్వు అతను ముగ్గురు పిల్లలు భార్య భర్తల్లాగా హ్యాపీగా ఉన్నాను అంటున్నారు. ఉన్నాం. ఓకే సరే, కొట్టారు. 3 సంవత్సరాల పాటు నువ్వు దూరంగా ఉన్నావు. మళ్ళీ మొన్న పెళ్లి అంటే అడ్డం తిరిగిన సార్ నేను. ఎవరు పెళ్లి? ఓకే, అడ్డం తిరుగుతావు. అది వేరే. ఆయన తర్వాత పెళ్లి 2023లో పెళ్లి అయింది. అతనికి పెళ్లి అయితే నేను అడ్డం తిరిగిన ఎవరితో అయింది పెళ్లి? వేరే అమ్మాయితోనే. ఆ అమ్మాయి కాదు. అమ్మాయి ఆ అమ్మాయి కాదు. కాదు కాదు, వేరే అమ్మాయితో అయితే నేను అడ్డం తిరిగిన అది కేసు అయింది. ఎస్పీ దాకా పోయింది, కేసు అయింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ తమ్ముడు నేను ఎక్కడ చేస్తున్నానని అక్కడ ఇక్కడ జనాన్ని పెట్టడం, అంతా గలీజ్గా మాటలు అనిపించడం. అది పిల్లలు ఎక్కడ చదువుతురు నాకు తెలుసు, పిల్లలను ఏం చేయాలనో అది చేస్తా. పోలీస్ స్టేషన్ లో మీరు కేసు ఫైల్ చేసినప్పుడు జైలుకి వెళ్ళాడు అతను? లేదు మేడం, మాకు అసలు పెళ్లి ఆగుతుండే. సూర్యాపేటలో మాకు అన్నపూర్ణ అనే చైర్మన్ మొత్తం చేసిందంతా ఆమె. పెళ్లి ఆపిన దాన్ని నైట్ దొంగతనంగా పెళ్లి చేసింది. పెళ్లి ఆఫ్ చేసిరు. మహిళా సంఘం వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఆఫ్ చేసిరు. ఆమెదే భార్య స్థానం ఉంది, ఆమెదేందో ఆమె కట్టించిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకోరని ఆఫ్ చేసిరు. అందరు వచ్చి నా సైడ్ నిలబడ్డారు. ప్రూఫ్లు కూడా అట్లనే ఉన్నాయి. మహిళా సంఘ పోలు అక్కడ మధు సార్ అని లాయర్ సారు అందరు వచ్చి మాట్లాడి ఆఫ్ చేసిరు. ఆమె మళ్ళీ మేము ఎటోళ్ళం అటు పోయినాక నైట్ పెళ్లి చేసేసింది. తర్వాత ఏమైందమ్మా? తర్వాత మేడం నేను లాయర్ల కాడికి ఎక్కడికన్నా వెళ్తే అంత గలీజ్గా మాట్లాడతారు. ఇక అది వదిలేసిన. మళ్ళీ ఇప్పుడు 2 నెలల నుంచి మనది ప్రోగ్రామ్ చూసి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వచ్చింది ఇక్కడ. ఇప్పుడు అతను పెళ్లి చేసేసుకున్నాడు, అతను హ్యాపీగా ఉన్నాడు, నువ్వు నీ పనులు చేసుకుంటున్నావు. 2 కేసులు వేసావా, ఒకటి వేసావా? 2 ఉన్నాయి మేడం. 2 కేసులు పెండింగ్ ఉన్నాయి. నీ తరపున సగం వరకు పోలీసులు ఉంటారు, సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఇంక నీకు అసలు లాయర్ తో పని అయితే ఏమీ లేదు. అది మెయింటెనెన్స్ కేసు వేయాలంటే లాయర్ సారేనంట. ఆయన నేను 4-5 సార్లు ఫోన్ చేస్తే అంత గలీజ్గా మాట్లాడిండు. ఇక నాకు 2-3 అడిగితే అట్లనే అన్నారు. లేడీ లాయర్ దగ్గరికి వెళ్ళిపోయావా? ఆ మేడం కూడా వాళ్ళకే సపోర్ట్ అయింది. నా కాడ అన్ని తీసుకుంది, వాళ్ళకి చెప్పి కేసు ఏముందిలే అంత పెద్దగా పట్టించుకోరన్నది. కాదు, మీకు ఏం కావాలండి? నార్మల్ గా ఆయన నుంచి ఏం కావాలి? మేడం నాకు మెయింటెనెన్స్ కావాలి. అమ్మ, వాడే నీ మీద మెయింటెనెన్స్ కేసు వేస్తాడేమో. ఆడే నీ మీద బతికాడు. మళ్ళీ వాడు దయదాక్షిణ్యాలు నీకెందుకు? నువ్వేమన్నావు? నువ్వే పెంచుకున్నావు, చక్కగా చదివించుకున్నావు పిల్లలు అన్నావు. పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా. 12 ఆ ఏళ్ళు తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన February కూడా నేనే నుంచి మీరు చదువుకున్నాను. చదివించుకున్నారు. ఇప్పుడు కూడా అలా పిల్లల్ని continue నేనే చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు ఈ గొడవలన్నీ? వాడి దయదాక్షిణ్యాల మీద నువ్వేం లేవు కదమ్మా. నేను కానీ సార్ నన్ను మా బలగంలో పాలోళ్ళకి నాకు అందరికి దూరం చేసేసిండు. ఎవరితో నాకు కాంటాక్ట్ అది లేదు. నీకేంటంటే బేసికలీ కసే అంతే. వాడు ఇంత మధ్యలో వదిలేశాడా? నేను రాను అంటే కూడా వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడింది. వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు, వాళ్ళ మేనమా వాళ్ళ ఇంటికి తీసుకుపోయి సర్వన్ చాకరీ చేయించుకురు నాతోటి. ఒకసారి కేసు పేపర్స్ ఇవ్వండి. ఇంకేమన్నా ఉందా అంటే పిల్లలు ఏమన్నా నాన్న అనేటటువంటి పిల్లలకి సడన్ గా డాడీ కనిపించకపోయేటప్పుడు వాళ్ళు ఏమైనా బెంగ వాళ్ళు పెట్టుకున్నారు, కొన్ని రోజులు ఏడ్చారు. ఏడ్చిర్రు. ఇప్పుడు ఏమన్నా అంటున్నారు? ఇప్పుడు పిల్లలు పెద్ద వయసు పిల్లలు, ఒకడు బైపీసీ చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ వరకు వచ్చారు, ఎంతో కొంత ఊహ తెలుసు. అటువంటి డాడీ వెనక్కి వస్తే మేము సుఖపడతామని అనుకుంటున్నారా? లేదంటే అటువంటి డాడీ ఎందుకమ్మా మనకు వదిలే? సార్ మా డాడీ మాకు కావాలమ్మా అని మధ్యలో అడుగుతారు ఇప్పుడు పిల్లలు. డాడీ కావాలా మెయింటెనెన్స్ కావాలా మీకు? వస్తే డాడీ కావాలి సార్, లేకపోతే మెయింటెనెన్స్ ఇస్తే నేను ఏదైనా వ్యాపారం పెట్టుకొని, పనులు ఎప్పుడు దొరకట్లే మేడం, ఏదైనా వ్యాపారం పెట్టుకొని బతుకుతా. నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి అని అనుకుంటున్నావు. ఆయన దగ్గర ఇచ్చేటంత ఉందా? ఉంది మేడం, వాళ్ళకి బాగానే ఉంది. ఆయనకి ఇప్పుడు మున్సిపాలిటీలో జాబ్ కూడా పర్మనెంట్ అయింది. అమ్మ నీ సపోర్ట్ ఏంటమ్మా? నీకు సపోర్ట్ ఏంటి? అమ్మ ఉన్నారా, నాన్న ఉన్నారు? ఎవరు? అమ్మ ఉంది సార్, నాన్న లేడు. నాన్న లేడు. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అన్నదమ్ములు ఎవరైనా నీ తరపున లేదు సార్, ఒక మాట్లాడేటటువంటి? తమ్ముడు ఉంటే చచ్చిపోయిండు. ఇంతమంది ప్రజలు వచ్చి నిన్ను చావగొడుతూ ఉంటే ఒక్కరు కూడా నీ తరపున మనుషులు వచ్చి సపోర్ట్ చేయలేదా? లేదంటే మీ వాళ్ళు కూడా నీకు వ్యతిరేకత? ఒక మా చిన్న అమ్మ అబ్బాయి వాళ్ళు కూడా నాకు వ్యతిరేకత మరి సార్. అంతే. నీకంటే మా 10 అమ్మ- సంవత్సరాలు చిన్నపిల్లని ఇంట్లో పెట్టుకుని 12 సంవత్సరాల పాటు కాపురం చేస్తే ఇరువైపులా నీకు వ్యతిరేకం అయ్యారుగా నీ మా పిల్లలు అమ్మ తప్ప. అట్లా వ్యతిరేకం కాదు సార్ నాకు. మీ అమ్మను వదిలేసే పెద్ద ఆవిడ సంగతి పక్కన పెట్టి ఏదో కూతురు ఎక్కడ ఆమె చేయబట్టే నా జీవితం ఇట్లా అయిపోయింది. ఆమె కరెక్ట్ ఆమె ఏం అంటే చేస్తుందమ్మా పాపం? అంటే అప్పుడు పెళ్లి ఆ చేసిన టైంలో సంగతి. ఇదే మాట రివర్స్ అవ్వాల్సింది. అసలు ఆమె చేయబట్టే నా జీవితం ఇంతవరకు అయింది. సర్లే, ఇప్పుడు ఆవిడ చేసేసింది, తర్వాత జీవితం లెక్క నువ్వు రాసేసుకున్నావు కదా.
నీకంటే చిన్నవాడు 10 సంవత్సరాలు చిన్నవాడు ఆల్రెడీ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలకి 2 ఆడపిల్లలను వల్లో వేసినాడు. వాడిని తీసుకొచ్చి 3 పిల్లలకి తండ్రి అన్నట్టుగా 12 సంవత్సరాల పాటు చూపెట్టి ఆ పిల్లల్ని ఈ రోజు పిచ్చోళ్ళని చేశాను. ఆల్రెడీ ఒక తండ్రి అలా చనిపోయాడు, ఇంకో తండ్రి 12 సంవత్సరాలు ఉండి బాయ్ బాయ్ అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ అమ్మ చేసిన తప్పేముంది ఇక్కడ? ఈ రెండో ఘట్టంలో నీ జీవితంలో మీ అమ్మ చేసిన తప్పేంటి? మా అమ్మే చేసింది సార్, అది చెప్పినా మీరు నమ్మరు. ఏం చేసింది? నేను మరి నమ్ముతాం లేదా అన్న తర్వాత విషయం, ఫస్ట్ నువ్వు చెప్పాలిగా. ఏం చేసింది సార్, కన్న తల్లి గురించి నేను ఎందుకు చెప్పుకోవడం. ఓకే ఓకే సర్లే. వారిని ఎంత గట్టి కేసులు ఎట్లా వేయగలిగావు నువ్వు? కొట్టారా నిన్నేమన్నా? కొట్టిరు మేడం, 2 సార్లు కొట్టిరు. మరి అరెస్ట్ అవుతారే, 323 ఉన్నాయి సార్ సీరియస్ కేసులు. లోపలేసారమ్మా వాళ్ళని? ఏలే సార్, ఎమ్మటే బయటకు వచ్చారు. అసలు వాళ్ళని 1 గంట కూడా అలా కూర్చోబెట్టలేదు. అమ్మమ్మ ఇంకా బెయిల్, ఒక్క నిమిషం, అదే స్టేజెస్ లో ఉన్నాయి నీకు తెలియదు. ఫస్ట్ కేసులో స్టేషన్ బెయిల్ ఇస్తే ఇచ్చుండొచ్చు, కానీ 2023లో కూడా నీకు 323 సెక్షన్ స్ట్రాంగ్ కేసు. అది నేను దొమ్మి కింద ఎక్కువ మంది కలిపి కొట్టినట్టుగా ఇచ్చారు. సో ఇప్పుడు నీకు ఏమైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే నీకు ఓకేనా? ఓకే మేడం. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? వాళ్ళకి బాగానే ఉంది మేడం. నన్ను అనవసరంగా నేను రాను అన్నదాన్ని వాళ్ళ అమ్మ, వాళ్ళ మేనమామ, వాళ్ళ చిన్నమ్మ అందరు నాతో సర్పంచ్ చాకిరి చేపించుకోరు మేడం. వాళ్ళ ఇంటికి కూడా అందరి ఇంట్లోకి చెప్తే నేను ఇక్కడ దాకా రాకపోదును. ఇప్పుడు పబ్లిక్ లో నా పిల్లలకు తెలిసేటట్టు నేను ఇక్కడ దాకా రాకపోదును. సర్పంచ్ చాకిరి చేపించుకొని సర్వం వచ్చి కొట్టిరు నన్ను. అదే ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ ఈరోజు 2 విధాలుగా ఆలోచించాలి. ఒకటి, మీకు కావాల్సినటువంటి మెయింటెనెన్స్ డబ్బులు కావాలి, నా పోషణకు కావాలి అని చెప్పి, ఓకే పనులు లేవు ఇవన్నీ లేవు, అవన్నీ నాకు కొంతవరకు అర్థం అవుతుంది. కానీ మీరు 18, 17 సంవత్సరాలకి ఆల్రెడీ భర్త చనిపోయి గర్భవతిగా 5వ నెల గర్భవతిగా ఉన్న మీరు మా పెద్దలు బలవంతంగా పెళ్లి చేసినటువంటి వాతావరణంలో 4 సంవత్సరాల పాటు కష్టపడి కాపురం చేసి 3 పిల్లల్ని కానీ, అప్పటికి మీ వయసు 18 to 19 years, అంటే 18 సంవత్సరాలకి 3 పిల్లల్ని ఎత్తుకుని ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవటానికి ధైర్య సాహసాలతో ముందుకు వచ్చినటువంటి వీర నారి మీరు. చెప్తున్నాను వినండి. అంటే ఎంత కెపాసిటీ ఉంది మీలో. ఈరోజు మెయింటెనెన్స్ వస్తుందా, అతను డబ్బులు ఇస్తాడా, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవుతుందా అనేది ఒక ఎత్తు. దాని గురించి మనం ఎన్ని మెట్లు దిగాలి అనేది ఒకటి. అటువంటి ఫైట్ చేయడానికి కేవలం మీరు సరిపోతారా? మీతో పాటు మీ ఒక సైన్యం అనేటటువంటిది ఉండాలి. మీతో పాటు ఆ మోరల్ అండ్ ఇమోషనల్ సపోర్ట్, ఆ మానసిక పరమైనటువంటి స్థైర్యాన్ని మీలో నింపడానికి ఉండేటటువంటి పెద్దలు ఎవరు? ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఒక డబ్బుల గురించి మనం పోరాడుతున్నామా? ఇందాకే నేను ఈ ప్రశ్న అడిగాను మేడం పేపర్స్ చదువుతున్నప్పుడు. డబ్బుల గురించి పోరాడుతున్నామా, లేదంటే పిల్లలు తండ్రి అనేటటువంటి వాడు అలవాటయ్యాడు, ఒక 12 సంవత్సరాల పాటు తండ్రి అనేవాడు, 12, 13, 14 సంవత్సరాల పాటు తండ్రి అనేటటువంటి వాడు అలవాటయ్యాడు, డాడీ 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 అని చెప్పి. వాడు అంటే ఎంత విచిత్ర విడ్డూరం అంటే కనుక 16, 17 సంవత్సరాలు ఉండేటటువంటి కుర్రోడికి డాడీ అని చెప్పి నువ్వు ఇంట్రడ్యూస్ చేసావు, మీరు ఇంట్రడ్యూస్ చేశాడు, వాడు పిలిపించుకున్నాడు. కుర్రతనం, వాడికి ఏం తెలుసు డాడీయో మమ్మీయో, వాడికి ఏం తెలుసు, పిలిపించుకున్నాడు, డాడీ డాడీ అని అనిపించుకున్నాడు. పిల్లలు కూడా అలా గడిచింది. మధ్యలో ఏ కార్యక్రమాలు జరగలేదన్నారు. సరే నీ మాట మేము నమ్ముతున్నాం. ఎందుకు అంత సిన్సియర్గా నీ మీద 3 పిల్లల తల్లిని, అంతకుముందు కూడా ఒక 2 పిల్లల తల్లిని పడేశాడు, నీ మాటే నమ్ముదాం. తర్వాత 3 నీతో అంత సిన్సియర్గా ఎందుకున్నాడో మాకైతే తెలీదు, ఉన్నాడే అనుకుందాం. ఈరోజు అటువంటి వ్యక్తి వల్ల 12, 13 సంవత్సరాల పాటు నాకేం సమస్య లేదండి అని అన్నాం. ఒక మనిషి యొక్క క్యారెక్టర్ ఎప్పుడు పడుతుందంటే కనుక, అతను దారిలో వెళ్తున్నంత క్రమంలో వేరే ఛాన్స్ దొరకనంతసేపు వాడు బంగారం అమ్మ. ఛాన్స్ దొరికిన తర్వాత వాడు ఎత్తడైపోయాడు. అంటే ఏంటయ్యాడు? ఒక ఛాన్స్ దొరికింది వాడికి, ఒక అమ్మాయి, మళ్ళీ పెళ్ళి అయింది, 4వ పెళ్ళో 5వ పెళ్ళి అయింది, నీ మాటే కరెక్ట్ అని అనుకుందాం. ఇప్పటి వరకు అటువంటి క్యారెక్టర్ దొరకలేదు. దొరకగానే మనవాడు పండగ చేసుకున్నాడు. పండగ చేసుకుని ఏం చేశాడు?